రాష్ట్రంలో గవర్నర్ను మంత్రివర్గం యొక్క సంబంధాలను డిసైడ్ చేసేది మీకు ఆర్టికల్ 163, 164, 166 అండ్ 167 అండి. 4 మెయిన్గా. 163లో ఏముంటుందంటే రాష్ట్రాలలో గవర్నర్ గారికి సలహా ఇచ్చి సహాయపడటానికి మంత్రివర్గం ఉండగలదు అని ఉంటుంది ఆర్టికల్ 163లో. ఓకే, గవర్నర్కి సలహా ఇచ్చి సహాయపడడానికి. మళ్ళీ నెంబర్ క్లాస్ 2 ఉంటుందండి. గవర్నర్ యొక్క సొంత విచక్షణ అవసరమైన విషయములలో మంత్రివర్గము సలహా ఇచ్చే అధికారం లేదు. గవర్నర్ యొక్క విచక్షణాధికారం అవసరమైన విషయాలలో మంత్రివర్గానికి సలహా ఇచ్చే అధికారమే లేదండి. చేసి పైగా క్లాస్ 3, ఏదైనా ఒక చర్య గవర్నర్ తీసుకున్నప్పుడు ఇది సలహా ప్రకారం తీసుకున్నావా, స్వీయ నిర్ణయం ప్రకారం తీసుకున్నావా అని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. ఇది రాజ్యాంగం ఆర్టికల్ 163, 123 చెప్తున్నా మీకు. సో 1లోనేమో గవర్నర్కి అధికారం ఇచ్చింది, 2లోనేమో మళ్ళీ కాదు అని చెప్పి మళ్ళీ 3కేమో మళ్ళీ వీళ్ళు గవర్నర్కి అధికారం ఇచ్చారు. మొత్తం గవర్నర్కి అండి. 1లోనేమో గవర్నర్కి సలహాలు ఇచ్చి సహాయపడటానికి మంత్రివర్గం ఉండగలదు. అవును. నెంబర్ 2 ఏంటంటే గవర్నర్ విచక్షణాధికారం అవసరమైన విషయాలలో సలహా ఇచ్చే అధికారము మంత్రివర్గానికి లేదు. బట్ రైట్ ఆపోజిట్గా జరుగుతుంది కదా ఇప్పుడు జరుగుతున్నది. ఇది నేనైతే అందులో ఉన్నది వెర్బేటమే చెప్పానండి, నా సొంత నేను ఒక వర్డ్ కూడా కలపలే. 3వ దాంట్లో ఏముంటుంది అంటే ఆమె స్వీయ విచక్షణ అవసరమైన దాంట్లోనేమో వీళ్ళు సలహాలు చెప్పకూడదు. 3వది ఏంటంటే ఆమె ఏదైనా చర్య, ఆమె ఇక్కడ గవర్నర్ ఆమె అనేసాను కానీ గవర్నర్ అతను గవర్నర్ ఏదైనా చర్య తీసుకుంటే ఇది మీరు సొంత నిర్ణయమా మంత్రివర్గం యొక్క ఇష్టమా అని అడిగే అధికారం ఎవ్వరికీ లేదు. గవర్నర్ తీసుకుని ఆమె ఇష్టమే, ఆమె ఇష్టం వచ్చి గవర్నర్ ఇష్టం వచ్చిన ప్రకారంగా చేయవచ్చు అని ఆర్టికల్ 163. ఇంకొక నిమిషం. అవును. వెంటనే ఆర్టికల్ 164లో ఏముంటుంది తెలుసండి, గవర్నరు ముఖ్యమంత్రిని నియమిస్తాడు, గవర్నరు ఇతర మంత్రులను ముఖ్యమంత్రి సలహా మేరకు నియమిస్తాడు, వారందరి పదవీ కాలం గవర్నర్ సంతోషించినంత వరకు మాత్రమే. సో గవర్నర్ అసలు ఎంత పవర్ ఇచ్చారో చూడండి. ఇంత క్లియర్గా ఉన్నా కూడా అర్థం చేసుకోలేదంటే అది ఇంగ్లీష్లో ఉండటం మన దౌర్భాగ్యమా, లేకపోతే ఈ మేధావి కర్మేయటం. తమిళనాడు గవర్నర్కి స్టాలిన్ గారికి పడదు. ఇంకొకటి చెప్తానండి మళ్ళీ, ఏమన్నాను, 164లో ముఖ్యమంత్రి నియమిస్తాడు, ఇతర మంత్రులు నియమిస్తాడు సలహా మేరకు, వీరందరి పదవీ కాలం గవర్నరు సంతోషించినంత డ్యూరింగ్ ది ప్లెజర్. ది టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ మినిస్టర్ షల్ బి డ్యూరింగ్ ది ప్లెజర్ ఆఫ్ ది, అంటే అన్క్వశ్చనబుల్ అథారిటీ. ఆయనకు సలహా ఇచ్చేవాడిని ఎవరిని పెట్టుకోవాలనే అధికారం వాళ్ళకి లేకపోతే ఇంకేం అధికారం. మళ్ళీ ఆర్టికల్ 166 ఉంటుందండి. అందులో ఏంటంటే గవర్నరు విధులను మంత్రివర్గానికి కేటాయిస్తాడు. అంటే శాఖలు ఆయన కేటాయించాలండి గవర్నర్. వీళ్ళు పంపిస్తే ఆయన ఓకే చేస్తారు తప్పించి. కేటాయించే దాంట్లో ఇంకోటి ఏముంటుందో తెలుసండి, గవర్నర్ స్వీయ విచక్షణ అవసరమైన విషయములను మంత్రులకు కేటాయించరాదు. ఇది ఉంటుందండి పర్టికులర్గా. 166లో కూడా ఉంటుంది. ఇంకా 167లో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలు ఏవైనా సరే గవర్నర్ పేరు మీదనే నడవాలి. ఎక్కడ నడుస్తున్నాయి ఇది కాదు. ఇప్పుడు నేను ఒకటి చెప్తా. ధన్ఖడ్, మమతా బెనర్జీ. ధన్ఖడ్ ఉపరాష్ట్రపతి, ఇప్పుడు ఆయన వెస్ట్ బెంగాల్ గవర్నర్గా ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యన వచ్చిన గొడవలు. సో ఇక్కడ మనం చూసింది, అక్కడ తమిళనాడులో వాళ్ళిద్దరం. అంటే గవర్నర్ అధికారాలను, విచక్షణాధికారాలను ఉపయోగించడానికి పార్టీలకి సంబంధించిన ముఖ్యమంత్రులు ఒప్పుకోవట్లేదంటే పిల్లి గుడ్డిది అయితేనండి ఎలక ముడి చూపిస్తుంది అంటారు కదా. అట్లాగే రాజ్యాంగాన్ని విస్మరించిన తర్వాత ఇవాళ ప్రధానమంత్రిని తిడితేనే ఏం చేయలేకపోతున్నాడు. ప్రధానమంత్రిని తిడితే ఆయన ఏంటంటే ఇదేది పట్టించుకొని జెంటిల్మెన్ లాగా వెళ్ళిపోతూ ఉంటాడు. కారణం ఏంటో తెలుసా అండి, ఏం చేయలేక, అధికారాలు లేవు. అధికారాలు మొత్తం రాష్ట్రపతి చేతిలో ఉంటాయి. ఇది రాష్ట్రపతిని కనుక ఎవరైనా విమర్శిస్తే కేంద్ర మంత్రులు దేర్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ షల్ బి డ్యూరింగ్ ది ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్. వాళ్ళు మాట్లాడి తీసి పారేస్తాడు. ఎవడన్నా గవర్నర్ కనుక మాట్లాడాడు అనుకోండి, ఆర్టికల్ 155, 156. 156లో ఏముంటుందంటే ది టర్మ్ ఆఫ్ గవర్నర్స్ షల్ బి డ్యూరింగ్ ది ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అని ఉంటుంది. లేదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రి కనుక విమర్శించాడు అనుకోండి, రాష్ట్రపతి గవర్నర్కి చెప్తాడు, గవర్నర్ని ఇప్పుడే మీకు చెప్పి ఆర్టికల్ 164 కింద రాష్ట్ర మంత్రుల టర్మ్ షాల్ బి డ్యూరింగ్ ది ప్లెజర్ ఆఫ్ ది గవర్నర్. ఎవడన్నా విమర్శిస్తాడండి? ఒక రాష్ట్రానికి మధ్య గొడవలు ఉంటాయా? రాష్ట్రానికి కేంద్రానికి మధ్య గొడవలు ఉంటాయా? మధ్యంతరంగా సభలు రద్దయిపోయి మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తాయా? 5 సంవత్సరాలు ప్రశాంతంగా సుస్థిరంగా రాజకీయ అస్థిరత పోతుంది, రాజకీయ స్థిరత్వం వస్తుంది. అప్పుడు అభివృద్ధి అన్నీ జరుగుతాయండి. ఎప్పుడైతే ఎమ్మెల్యేలకి ఈ జ్ఞానం ఉందనుకోండి, నేను నా అసెంబ్లీలో కూర్చోవాలి, రాష్ట్రపతి ఎన్నికలో ఓటేయాలి, ఇంతే నా పని అని,
ఎవడన్నా ఇట్లా ఆంబోతుల్లా ఒక్కొక్కడు 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెడతాడండి? ఎవడన్నా ఓటుకి 1000 2000 3000 పంచుతాడండి? ఎవడన్నా ఇట్లా ప్రాణాలకు తెగించి పాదయాత్రలు చేస్తాడండి? చేసి ఈ విధమైన కులపాలన, కుటుంబ పాలన, ప్రాంతీయ పాలన ఇవి వచ్చే అవకాశం ఉందండి? రాజ్యాంగాన్ని అర్థం చేసుకొని మనది అంటే ఇప్పుడు బీజేపీ ప్రయత్నం అదేనేమో, గవర్నర్కి విచక్షణాధికారాలు ఇవ్వడం కానీ. నేను ఈ పుస్తకాన్ని భారతదేశంలో ఉన్న పార్లమెంట్ మెంబర్లందరికీ బై పోస్ట్ పంపించానండి. ఓకే. పంపించి 30 మంది గవర్నర్లకు పంపించాను, 30 లా యూనివర్సిటీలకు పంపించాను. ఓకే. చేశారే చదివి చూడండిరా బాబు, ఇది ఉన్నది తప్పైతే నా మీద కేసు పెట్టండి. ఇది ఏంటంటే మామూలు ప్రజలకేమో సంబంధం లేని విషయం. కరెక్ట్. ఇప్పుడు ఏదో ఒక ఫేక్ న్యూస్ ఒకటి వేస్తాం అనుకోండి, లేడీ కానిస్టేబుల్తో ఎస్ఐ దురాగతం అని పొద్దుటి కల్లా 1,00,000 వ్యూస్ వచ్చేస్తాయి. వీని రాజ్యాంగ అంశ, గవర్నర్ అధికారాలు, విధులు, బాధ్యతలు అన్నాం అనుకోండి, ఎవరు చూసేవాళ్ళు నాదులు ఉండడం. ఇది ఈ ప్రాబ్లం భారతదేశంలో ఇలా ఉండబట్టే 1000 మంది గుర్రాల మీద వచ్చిన వాళ్ళు ఇంత దేశాన్ని కొట్టేయగలిగారు. లేదా పడవల మీద వచ్చిన వాళ్ళు ఎంతమందిని పరిపాలించారంటే భారతీయులలో ఈ జడత్వం. సుప్రీంకోర్టు చెప్పిందంటే కరెక్టు, 70 ఏళ్ల బట్టి నడుస్తున్నది కాబట్టి ఇది కరెక్టు, మా పెద్ద ఆయన చెప్పాడు కాబట్టి ఇది కరెక్ట్. అంటే నాకు ఒకటి చెప్పండి, ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వమా ఇక్కడ ఉండేది, అధ్యక్ష పార్టీ ప్రభుత్వమా? అధ్యక్ష ఇప్పుడున్నది అసలు ప్రభుత్వాలు కాదండి. ఈవేళ ప్రభుత్వ వనరులను కాజేసే గ్యాంగులు తప్పితేవి ఇది ప్రభుత్వం. ఎందుకంటే మీ చట్టబద్ధంగా ఏర్పడలేదండి అవి. అవును, చట్టంలో ఉన్నది ఇది కాదని నేను మీకు చెప్పాను. ఉంటే లేదా ముఖ్యమంత్రి ఎన్నిక ఎక్కడుందో ఏమన్నా చెప్పమని చూద్దాం. నేను ఇది ఓపెన్ చేయాలని చేస్తున్నా మొత్తం దేశానికే. ఇండియా సెక్యులర్ ఇండియా కాదు అంటే భారతదేశాన్ని మీరు తిట్టదాల్చుకుంటే సెక్యులర్ అనండి. సెక్యులర్ అంటే ఒక తిట్టులాట మాట అండి. భారతదేశాన్ని సెక్యులర్ అనటం అంబేద్కర్ను కూడా అవమానించినట్లే. ఎందుకనంటే ఈ భారతదేశ రాజ్యాంగంలో పీఠికలో సోవరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని మాత్రమే ఉంటుంది. వి ది పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సోలమ్లీ రిజాల్వ్డ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఏ సోవరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. మూడేనండి పెట్టింది. ఇందులో కేటీ షా అనే ఒక కమ్యూనిస్ట్ అతను రాజ్యాంగ సభలో ప్రపోజ్ చేశాడండి. దీనితో పాటు మనం సెక్యులర్, సోషలిస్ట్ అండ్ ఫెడరల్ అని కూడా పెడదాము అని. దానికి అంబేద్కర్ గారు అపోజ్ చేశాడు. అరే మనం రాసుకున్నది మతాలని గౌరవించే రాజ్యాంగం, నువ్వు దీన్ని సెక్యులర్ అని ఎట్లా అంటావు? అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే అంబేద్కర్ ఆ రాజ్యాంగం వేరు, ఇప్పుడు ప్రస్తుతం అమల్లో ఉన్న రాజ్యాంగం వేరు. చూడండి, కానీ నేను చెప్పా కదా, అంబేద్కర్ చెప్పింది నో అనాలి. అన్ని పార్టీలకి ఇదే సంతోషం కదా, ఎందుకంటే అందరికీ ఆయన శత్రువు కదా, రాజకీయ ప్రత్యర్థి కదా. అందుకోసం అంబేద్కర్ దీన్ని అపోజ్ చేశాడండి. సోషలిస్టు, సెక్యులర్, ఫెడరల్ అని పెట్టడానికి వీల్లేదని. కానీ నెహ్రూ ఏం చేశాడు, జస్ట్ దానికి అపోజిట్ చేశాడు. కమ్యూనిస్టులు అంతకన్నా సంతోషంగా అంగీకరించారు. వాళ్ళకి కావాల్సిందే ఇది, సెక్యులర్ అవ్వాలి, ఈ దేశం మతాదేశం అవ్వకూడదని, మతాలు మటాష్ అయిపోవాలని. అందుకోసం నెహ్రూ ఏం చేశాడంటే సోషలిస్ట్ అండ్ సెక్యులర్ ప్యాటర్న్లో నడిపాడు ఈ దేశాన్ని, రాజ్యాంగం మార్చకుండానే, అంబేద్కర్ భావజాలానికి వ్యతిరేకంగా. కానీ ఇందిరాగాంధీ గారు ఒక స్టెప్ ముందుకు చేసి ఏంటంటే ఈ తండ్రి చేసినటువంటి రాజ్యాంగ విరుద్ధమైన ప్రవర్తనకి రాజ్యాంగ బద్ధత కల్పించే ప్రయత్నం చేసి 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అన్న మాటల్ని రాజ్యాంగ పీఠికలో కలిపేసింది 1976లో. ఈమె ఇలా కలిపితే సుప్రీంకోర్టు అంతకన్నా ఎస్ఆర్ బొమ్మాయి కేస్ ఆఫ్ 1994, ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఈ దేశం యొక్క ఫెడరల్ వ్యవస్థను కాపాడాలి అని చెప్పేసింది. ఎవరు చెప్పారు వాళ్ళకి ఇది ఫెడరల్ వ్యవస్థ అని? రాజ్యాంగంలో లేదు, అంబేద్కర్ అపోజ్ చేశాడు. మరి సుప్రీంకోర్టు ఎట్ట డైరెక్ట్గా తీసుకొచ్చి ఇది ఫెడరల్ వ్యవస్థ అనేసింది. అది ఈ దేశానికి పెద్ద గొడ్డలి పెట్టుగా మారింది నిజానికి చెప్పాలంటే. అట్లాగే సుప్రీంకోర్టు అందులోనే ఇంకో మాట అన్నది కదా, అంటే రాష్ట్రాలలో ఎన్నికైన ప్రభుత్వాలు ఉండాలి అని. ఎన్నికైన ప్రభుత్వం ఉంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లాగానే ప్రతి ముఖ్యమంత్రి, పాత ముఖ్యమంత్రి గతి జైలే. ప్రతి ముఖ్యమంత్రి పదవి దిగిపోయిన తర్వాత వాడి గతి జైలే. ఎందుకని? ఎన్నికైన ప్రభుత్వం ఉంటే కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి చేతిలో శాసన వ్యవస్థ ఆయన చేతిలోనే, కార్యనిర్వాహక వ్యవస్థ ఆయన చేతిలోనే, కొంతవరకు న్యాయ వ్యవస్థ కూడా. న్యాయ వ్యవస్థ అంటే ఓన్లీ కోర్టులే అనుకోకండి, ప్రథమ న్యాయస్థానాలు, పోలీస్ స్టేషన్లోనూ, రెవెన్యూ ఆఫీసులే. మొట్టమొదటి చట్ట అధికారులు వాళ్లే జడ్జిమెంట్లు ఇచ్చేది. వాళ్ళకు కూడా జడ్జిమెంట్ పవర్ ఉంది, అరెస్ట్ పవర్ ఉంది. అందువల్ల ఇప్పుడు ఏమైంది మీకు పర్ఫెక్ట్గా అర్థమై ఉండాలి కదా, అంటే ఒక డిక్టేటర్షిప్ వ్యవస్థలో